హుజూర్నగర్ మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం గురుగడ్డలో జరిగింది. ప్రతి గ్రామం నుంచి కూడా మా ముఖ్య నాయకులందరూ కూడా సమావేశానికి హాజరైనారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కార్డును అంతటా కూడా విడుదల చేయవలసిందిగా ఆదేశించినారు. ఆ ఆదేశం ప్రకారం ఇలా హుజూర్నగర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో అందరికీ కూడా కార్డులు ఇవ్వడము ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని కూడా వారు నిలబెట్టుకోలేక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందనేది మనం మీకు చెప్తున్నాం. కాబట్టి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇంకా ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయడంకా మోగించబోతుంది. ఈ రోజు ఇచ్చిన హామీలన్నీ కూడా రైతులకు ఇచ్చిన రైతు భరోసా కానీ ఇక్కడ ఉన్న మిగతా కానీ వ్యవసాయ కూలీలకు కానీ కౌలు రైతులకు కానీ ఇంతవరకు ఒక్క పైసా వేయలేదు ఖాతాలలో. మహిళలకు 2,500 ఇస్తారని ఇంతవరకు కూడా ఏ మహిళ కూడా తెలంగాణ ఇక్కడ ఎక్కడ కూడా 2,500 ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా దాదాపు ఒక్కొక్క మహిళకు 55,000 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉందని మీకు చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మేము ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాం. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి నియోజకవర్గం హుజూర్నగర్ నుంచి గెలిచి మంత్రి అయినావు. ఇక్కడ నువ్వు ఏ నియోజకవర్గం నీ నియోజకవర్గంలో ఏ గ్రామానికి రమ్మంటావో చెప్పు. మేము చెప్తున్న ఈ బాకీ కార్డు మీకు చూపిస్తున్న బాకీ కార్డు మీ దగ్గర కూడా వెల్లుంటుంది, ఆల్రెడీ వచ్చింది. ఈ బాకీ కార్డులో ఏ గ్రామాలైనా కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినంటే మేము దేనికైనా సిద్ధం. ఒకవేళ నెరవేర్చలేకపోతే ఈ నియోజకవర్గంలో ప్రజలు కొట్టే చెప్పు దెబ్బలకు నువ్వు రెడీగా ఉండాలి. శిక్ష పడాలి మీకు. కాంగ్రెస్ వాళ్ళకు ఇచ్చిన హామీలు ఇచ్చి ఇలా అధికారంలో రాగానే వాళ్ళను మోసపెడుతున్నారు, హరిమోసపెడుతున్నారు. రైతులు యూరియా కోసం ప్రాణాలకు పోయే పరిస్థితి వస్తుంది. దాదాపు 570 మంది రైతులు ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు. దేనికోసం? 24 గంటల కరెంట్ ఇచ్చాడు కేసీఆర్, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చినాడు కేసీఆర్, రైతు బంధు ఇచ్చినాడు. అదను ప్రకారం మీరు ఓట్లు వస్తేనే రైతు బంధు చేస్తున్నారు, అది కూడా సగం. పెన్షన్దారులు ఘోరంగా పెన్షన్ మీద ఆధారపడి 42 లక్షల మంది వృద్ధులకు మీరు ఇవాళ 4,000 ఇస్తున్నారు.